వెల్కమ్ టు స్టార్ 9 న్యూస్. అడ్రస్ లేని పెందుర్తి కూటమి అభ్యర్థి పంచకర్ల రమేష్ బాబుకు ప్రజలు ఓటు వేసి గెలిపిస్తే అధోగతి తప్పదని పెందుర్తి శాసనసభ్యులు ఇందుర్తి నియోజకవర్గం వైఎస్ఆర్ పార్టీ అసెంబ్లీ అభ్యర్థి అన్నంరెడ్డి ఆదిప్ రాజు పంచకర్ల రమేష్ బాబు పవన్ కళ్యాణ్ పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పెందుర్తి మండలం రాంపురం గ్రామంలో వైఎస్ఆర్ పార్టీ కార్యాలయంలో ఆదిప్ రాజు మీడియాతో మాట్లాడుతూ అడ్రస్ లేని వ్యక్తికి పవన్ కళ్యాణ్ పెందుర్తిలో సీటు కేటాయించి గెలిపించాలని ప్రచారం చేయడం బాధాకరమన్నారు. ఎలమంచి నియోజకవర్గం పంచకర్ల రమేష్ బాబు టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో పవన్ కళ్యాణ్ ప్రతిరోజు పంచకర్లను అవినీతి పరుడుగా చిత్రీకరించి విమర్శలు చేసేవారని అన్నారు. అలాంటి వ్యక్తికి పెందుర్తిలో సీటు కేటాయించడం, అతను ఓటేసి గెలిపించాలని పెందుర్తిలో బహిరంగ సభలు పెట్టి ప్రజలను అడగడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఈ మీడియా సమావేశంలో వైఎస్ఆర్ పార్టీ నాయకులు భగవాన్ జయరాం, ఉప్పిలి కనకరాజు, జేసీబీ ప్రసాద్, మరికొంతమంది నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఆయన కలవాలంటే ఎక్కడికి వెళ్ళాలి? ఏ రకంగా ఆయనకి సమస్యలు చెప్పుకోవాలి ప్రజలు? నేను పుట్టింది ఇక్కడే, పెరిగింది ఇక్కడే, నేను చదువుకున్నది ఇక్కడే, నా కుటుంబాలు ఇక్కడే, నా వ్యాపారాలు ఇక్కడే. మరి మీరు ఎక్కడుంటారు? నేను ఈరోజు చెప్తున్నా, నేను రాజకీయ జీవితం ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే చివరిదాకా కొనసాగుతుంది, పెందుర్తి నియోజకవర్గంలోనే చివరిదాకా కొనసాగుతుందని నేను చెప్పగలను. మీరు ఆ మాట చెప్పగలరా? పంచకర్ల రమేష్ బాబు గారు ఆ మాట చెప్పగలరా? ఈరోజు ఎన్ని పార్టీలు, ఎన్ని నియోజకవర్గాలు? ప్రజారాజ్యంలో మొదలుపెట్టి, పెందుర్తిలో ప్రజారాజ్యంలో మొదలుపెట్టి, కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి, యలమంచిలో టీడీపీ, వైజాగ్లో వైసీపీ, మళ్ళీ పెందుర్తిలో జనసేన. రేపు ఇంకా కేఏపాల్ పార్టీ ఒకటే మిగిలింది. నేను అలా కాదు. నేను ఈరోజు చెప్తున్నా, నేను గెలిచినా, ఓడినా, చచ్చినా, బ్రతికినా నా రాజకీయ జీవితం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఈ పెందుర్తి నియోజక ప్రజలతోనే అంటున్నది నేను ధైర్యంగా చెప్పగలను. మీరు చెప్పగలరా? ఇదే మాట అడిగితే మన నాయనే చెప్పారు, ఆదిప్ రాజు స్థానికుడు కాదు అంటున్నారు. నేను కూడా సుజాత నగర్లో 2 సైట్లు చూసుకున్నాను.